మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అద్భుతం. నెయ్యి అంతగా తింటే మంచిది కాదు, గుండెకి స్టంట్స్ వేసుకోవాల్సి వస్తుంది, బ్లాక్స్ వచ్చేస్తాయి. ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. కానీ మనం తినే నెయ్యి మంచి క్వాలిటీది అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విషయం నేను చెప్పడం కాదు, చాలా సీనియర్ న్యూట్రిషనిస్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్, మీ అందరికీ బాగా తెలుసు, ఆవిడ చాలా పాపులర్ కూడా, శ్రీ శ్రద్ధ వ్యాస్ గారు. సో ఆవిడే ఉన్నారు స్టూడియోలో, ఆవిడనే అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే. సో మ్యామ్, ఈ ఘీ అనేది చాలా మంది అపోహల బతికేస్తుంటారు. ఘీ తింటే లావ్ అయిపోతాం, ఘీ తింటే బ్లాక్స్ వస్తాయేమో, అంటే అది బ్యాడ్ ఫ్యాట్ ఏమో అన్న ఒక ఉద్దేశంలో. యాక్చువల్గా ఘీ ఇంపార్టెన్స్ ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం మ్యామ్ మనం. ఘీ యాక్చువల్లీ ఏమైందంటే ఈ మధ్య ఒక రొటేషన్ లాగా అయిపోయింది న్యూట్రిషన్ ఫీల్డ్లో. ఒక 10 years ముందు ఘీ అయితే నో నో ఘీ నో ఘీ నో ఘీ అన్నారు. ఇప్పుడు అందరు అంటున్నారు ఓకే ఘీ ఇస్ గుడ్. ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో దే ఆర్ మేకింగ్ దట్ క్లారిఫైడ్ బటర్. ఓకే, దే ఆర్ మెల్టింగ్ దట్ butter and they are using it as ghee. But we as Indians from I don't know from Ayurveda times, we have always been using ghee. And India didn't have more of cardiac problems, heart problems ఏం లేవు ఒకప్పుడు. అంటే ఘీ ఇస్ నాట్ ద కల్ప్రిట్. మెయిన్ మన లైఫ్ స్టైల్ ఇస్ ద కల్ప్రిట్, నాట్ ఘీ ఫర్ ద కార్డియాక్ థింగ్స్. డోంట్ టేక్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ. ఏదైనా ఎక్సెస్ క్వాంటిటీ తీసుకుంటే అది ఆఫ్ కోర్స్ హార్మ్ఫుల్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడల్ట్ కి రోజు ఎంత నెయ్యి కావాలి మ్యామ్? ఇఫ్ ద అడల్ట్ ఇస్ యాక్టివ్, నార్మల్, విత్ నో డిసీజ్ అండ్ ఎవ్రీథింగ్, హీ కెన్ టేక్ 2 spoons of ghee. Okay. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఉంది, డయాబెటిక్ ఆర్ హైపోథైరాయిడ్ ఉంది, సిట్టింగ్ జాబ్ ఉంటే 1 spoon is enough. Don't take more than that. Okay. And the quality మీరు కేర్ తీసుకోవాలి. ఘీ క్వాలిటీ అనేది ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్, బెస్ట్, రైట్? అండ్ ఘీ ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ రివీల్ చేస్తున్నది ఏంటి అని అంటే, హాట్ వాటర్ లో ఘీ వేసుకొని తాగడం, లేదా డైరెక్ట్ గా ఘీ మార్నింగ్ తినడం, ఎర్లీ మార్నింగ్ ఘీ తినడం. హౌ డస్ ఇట్ హెల్ప్ the body to boost the immunity or the skin health? Actually ghee contains different types of fatty acids ఉంటాయి. ఆయిల్ లో కానీ ఘీ లో కానీ. ఘీ contains medium chain fatty acids. They are very good, especially for our gut lining, intestine lining. It's very good. Okay. Second thing, it's very good for our skin cells. So all the epidermal layers, everything, it covers very nicely. And third thing, it's very good for the bone joints or bone ligaments. Yes. So that is the best quality of ghee. So that is why ghee is taken in a very good way, because these are the benefits. కానీ ఎట్లా తీసుకుంటున్నారు, ఏ కాంబినేషన్లో తీసుకుంటున్నారు, అది చాలా ముఖ్యం. ఓకే. ఇప్పుడు వీక్ డైజెషన్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి హాట్ వాటర్లో ఘీ కలిపి తీసుకుంటే ఇట్ విల్ బీ అ డిజాస్టర్ ఫర్ దెమ్. ఓ గాడ్. ఓకే. వాళ్ళకి డైరియా, అబ్డామినల్ పెయిన్, ఇండైజెషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే. నార్మల్ హెల్దీ గుడ్ డైజెషన్ వాళ్ళు ఓకే దే కెన్ టేక్. ఈ మధ్య కాఫీలో కూడా తీసుకుంటున్నారు, బుల్లెట్ కాఫీ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ స్లోగా మన బాడీలో ఎనర్జీ రిలీజ్ చేస్తుంటాయి. మార్నింగ్ ఇఫ్ యూ టేక్ దాట్, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ ఫర్ నార్మల్ పర్సన్. ఆ కాఫీలో 1 spoon యాడ్ చేసి మంచి మిక్స్ చేసి బుల్లెట్ కాఫీ తయారు చేస్తే, that medium chain slowly it will release the fatty acids into your system. Okay. So almost 3 to 4, sometimes 4 to 5 hours కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. అందుకే పాపులారిటీ గెయిన్ అయింది ఇట్లా తీసుకోవడం. ఓకే. బట్ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తేనే తీసుకోండి, అది మెయిన్. అండ్ చిన్నపిల్లలకి ఘీ బాగా పెడుతున్నారు, కానీ వాళ్ళు పెట్టే విధానం, మీరు అన్నారు కదా విధానం ఇస్ ఇంపార్టెంట్ థింగ్ అని. సో ముద్దపప్పులో వేయడం, కూరలో వేసేయడం, కూర కారం ఉంది అని చెప్పేసి నెయ్యి వేసి తినిపించడం, ఇస్ ఇట్ అ రైట్ వే టు ఫీడ్ చిల్డ్రన్ ఇన్ దిస్? ఫర్ చిల్డ్రన్ there is no restriction actually. 3 to 4 spoons also it is good. Okay. If the children are able to digest it well. Again ఆ డైజెషన్ మైండ్ లో పెట్టుకోవాలి. హాట్ రైస్ లో కానీ పప్పులో కానీ ఎట్లాగైనా చిల్డ్రన్ కి చాలా బెనిఫిషియల్. ఇంకా గాజర్ హల్వా ఇప్పుడు అయితే ఈ సీజన్ లో తీసుకుంటే పిల్లలకి ఎక్కువ ఇష్టం అది కూడా. యాడ్ మోర్ ఆఫ్ ఘీ ఇంటూ ఇట్ అండ్ గివ్ ఇట్ టు ద చిల్డ్రన్. ఫ్రెష్ క్యారెట్
విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువ మాత్రలో ఉంటుంది అండ్ యూ గెట్ గుడ్ బెనిఫిట్ ఆఫ్ ఘీ ఆల్సో. సో ఘీ అనే దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి దాన్ని తినే వే రైట్ గా ఉంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది బాడీ పైన అనేసి మేడం చెప్తూ ఉన్నారు. అండ్ ఇందులో ఇంకొక కన్ఫ్యూజన్ ఉంటుంది మ్యామ్ ఫైనల్లీ, అది ఆవు నెయ్యి తినాలా లేకపోతే గేదె నెయ్యి తినాలా, ఏది మంచిది అని? యాక్చువల్లీ యాజ్ పర్ అవర్ స్క్రిప్చర్స్ ఆవు నెయ్యి తినాలి, అది బెస్ట్. ఓకే ఓకే. ఎందుకంటే ఆ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మాత్ర ఎక్కువ ఉంది, omega 3 omega 6 ఇస్ మోర్ ఇన్ దట్. ఓకే ఓకే సో బెటర్ ప్రిఫర్ కౌ మిల్క్ ఓన్లీ. ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ తగ్గింది, A2 A1 ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ అయింది. A2 అసలు అయితే ఒక ప్రోటీన్, అది కౌ మిల్క్ లో ఉంటది. ఓకే. ఆ కౌ బ్రీడ్ ప్రకారంగా A2 మిల్క్ అని చెప్తాము. ఎస్. బట్ ఎనీ కౌ ఆర్గానిక్ ఘీ తీసుకుంటే ఆ ఘీ మెథడ్ లో ఒక బిలోనా మెథడ్ అని ఉంటది, ఏన్షియంట్ మెథడ్. ఇట్లా అవును, ఇలా ఇలా చిలికి తీస్తారు దాన్ని, ఆ. వెన్న తీసి దాన్ని కరగబెడితే మనకి నెయ్యి తయారవుతుంది. ఎస్, దట్ ఈస్ బెస్ట్ యాక్చువల్లీ మషిన్ కంటే. ఆ మెథడ్ లో కౌ ఘీ తీసుకుంటే చాలా ఉపయోగం. వెరీ నైస్ వెరీ నైస్. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతాం కొంచెం టైం తీసుకుంటే, కాబట్టి చేసుకోండి. ఈ చలికాలం కాకుండా ఎండాకాలం కూడా ఇట్లే తినొచ్చు కదా మ్యామ్ నెయ్యి? ఎండాకాలం కూడా తినొచ్చు, కానీ కొంచెం మరి డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి సమ్మర్ లో, కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి అంతే. సో చలికాలం అయితే కొంచెం ఒక స్పూన్ ఎక్కువ తినొచ్చు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.